అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు కూడా మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మరి దానికంటే ముందు మనం ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, అతడు నీటి కాలవల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయనదంతే సఫలమగును అని మనకుంది కదా. ఆ వాక్యం మీద చిన్న స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇప్పుడు ఇది వచ్చేసి ఈ కట్ చేసిన బాటిల్ వచ్చేసి మనకి దేవుని సన్నిధి. ఇట్లా మొత్తం హాఫ్ పీస్ కట్ చేసిన బాటిల్ వచ్చేసి మనకి ఈ లోకం, ఈ ప్రపంచం, మనం ఉండే ఈ ప్రపంచం. ఇప్పుడు మనము ఇందులో మనం అనుకుంటాం కదా మనలో లోకం మనం లోకంలో ఉండవచ్చు కానీ మనలో లోకం ఉండకూడదు అని. ఇప్పుడు మనలో లోకం ఉంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం. సరే, ఇప్పుడు మనము ఇందులో ఎంత కన్నీరు గార్చినా వృధా ప్రయాస. ఇప్పుడు మనము చాలా ప్రే చేస్తాం కదా, మనలో లోకం ఉంటుంది కదా, అప్పుడు ప్రే చేస్తాం కదా. అయితే మనం ఎంత కన్నీరు గార్చినా, మనం ఎంత వాక్యం చదివినా, మనం ఎంత ప్రార్థన చేసినా ఇటు నుండి వృధా ప్రయాస మనకి అయిపోతుంది. ఎందుకంటే మనలో లోకం ఉంది కాబట్టి మనము ఇటు ప్రే చేస్తాం, అటు పాపాలు చేస్తాం. అంటే ఇప్పుడు ఇటు నుంచి కన్నీరు గారుస్తాం, ఇటు నుంచి వదిలేస్తున్నాం, ఇటు నుంచి కన్నీరు గారుస్తున్నాం, ఇటు నుండి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచం ఎన్నో దారులతో ఎన్నో విధాలుగా ఉంది కదా. అయితే ఇప్పుడు మనము ఇటు నుంచి కన్నీరు గారుస్తున్నాం అన్నమాట, ఇటు నుండి వదిలేస్తున్నాం. సరే, ఇప్పుడు మనము ఇందులో కన్నీరు గార్చి చూద్దాం. ఇందులో మనము గ్లాస్ వాటర్ కావాలి మనకి. ఈ వాటర్ని ఇందులో పోద్దాం. కానీ ఇవి మన కన్నీరు అని అనుకుందాం మనం. నో, ఇందులోకెళ్ళి ఇక్కడికెళ్ళి వాటర్ పోతున్నాయి మనకి, ఇక్కడికెళ్ళి వాటర్ పోతున్నాయి, ఇక్కడికెళ్ళి మనకి వాటర్ పోతున్నాయి. కాబట్టి మనలో లోకం ఉన్నప్పుడు మనం ఎంత కన్నీరు గార్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా ఇటు నుండి లేదా ఇటు నుండి మనకి వృధా ప్రయాస అవుతుంది. సరే, ఇప్పుడు మనము ఈ దేవుని సన్నిధిలో కన్నీరు గారుద్దాం, ఈ వాటర్ పోద్దాం, మనం వీటిని కన్నీరుగా అనుకుందాం. నేను ఇందులో వాటర్ పోసాను. ఇందులో కళ్ళైతే ఎటువంటి వాటర్ అయితే మనకి పోవట్లేదు. ఇందులో కలిగి మనకి ఎటువంటి వాటర్ అనేది ఇట్లా కలిపోవట్లేదు, ఇట్లా కలిపోవట్లేదు. మనము ఇప్పుడు కన్నీరు గార్చినప్పుడు యేసయ్య బుడ్డిలో దాచుకుంటాడు. దేవుని సన్నిధిలో కనుక మనము ప్రార్థన చేసినట్లయితే యేసయ్య బుడ్డిలో దాచుకుంటాడు. సరే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం మనం. ఈ లోకంలో మనం ఇందాక కన్నీరు చూసాం కదా, ఇప్పుడు ఈ లోకంలో ఇది మనం అన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు ఏమి వాటర్ లేవు కదా. ఇప్పుడు మనం ఎంత కన్నీరు గార్చినా అటు నుండి లేదా ఇటు నుండి వెళ్ళిపోయాయి. సరే, ఇప్పుడు ఒకసారి ఈ ఫ్లవర్ వేసి చూద్దాం మనం. నేను ఇక్కడ ఫ్లవర్ వేసాను, వెచ్చుకోవట్లేదు అస్సలు. మొత్తానికి ఇక్కడ మనకి విచ్చుకోవట్లేదు. మనకి విచ్చుకున్నట్టే అనిపిస్తుంది కానీ విచ్చుకోదు. ఎందుకంటే ఇందులో ఒక్క చుక్క కూడా మనకి వాటర్ కనిపించడం లేదు. మనం ఇటు నుండి కన్నీరు గారుస్తుంటే ఇటు నుండి వెళ్ళిపోతాయి కదా, అలాంటప్పుడు మనం ఎలా విచ్చుకుంటాం? ఇందులో మనం ఉన్నట్లయితే మనము ఇట్లా రాతి మనసు అయిపోతుంది, మనము విచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ విచ్చుకోము. సరే, ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో చూద్దాం. మనము ఈ ఫ్లవర్ తయారు చేసుకోవాలి, ఫ్లవర్ని. సరే, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఈ ఫ్లవర్ వేసి మనము చూద్దాం. వావ్, మెల్లిమెల్లిగా విచ్చుకుంటుంది. ఇక్కడ మనకి మెల్లిగా విచ్చుకుంటుంది. ఇక్కడ మనకి మెల్లిగా విచ్చుకుంటుంది. మనము ఇక్కడ చూసినట్లయితే మనకి విచ్చుకోలేదు అస్సలకే. మనకి ఇక్కడ ఇది విచ్చుకోలేదు. ఇక్కడ మనకి మొత్తానికే విచ్చుకోలేదు. ఇక్కడ మనకి విచ్చుకుంది, కొంచెం పూర్తిగా ఇలా మనకి ఫ్లవర్ లాగా విచ్చుకుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ప్రపంచంలోనే ఉంటే కనుక, మనలో లోకం ఉన్నట్లయితే కనుక మనం ఇలాగే ఉండిపోయి రాతిలాగా అయిపోయి మనం విచ్చుకోకుండా మనము
కన్నీరు గారవకుండా, కన్నీరు గార్చిన ఇటు నుండి కారిపోవడం వలన మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇందులో కనుక యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, యేసయ్య సన్నిధిలో కన్నీరు గార్చినప్పుడు మనకి ఇలా ఫ్లవర్ విచ్చుకుంటుంది, మనము ఒక మెత్తగా అయిపోతాం. అప్పుడు ఎవరినైనా మనము ప్రేమించగలుగుతాం. అంటే ఇలా ఒక స్మూత్గా, అంటే ఇప్పుడు మనము అందరినీ ప్రేమించే వ్యక్తిగా తయారవుతాం, ఎవరిని ద్వేషించకుండా. ఇందులో ఉన్నట్లయితే కనుక మనది రాతి మనసు అయిపోయి ఎవరిని ప్రేమించకుండా అందరినీ ద్వేషిస్తూ వస్తాం. ఇందులో మనకి ఇంత బాగా ఫ్లవర్ విచ్చుకుంది, ఎందుకంటే ఇందులో దేవుని యొక్క ప్రొటెక్ట్ ఉంది మనకి. ఇక్కడ మనకి దేవుని యొక్క ప్రొటెక్ట్ ఉంది. ఇందులో మనకి అది కనిపించడం లేదు, ఈ ప్రపంచంలో మనకి అది కనిపించడం లేదు. వావ్, ఇందులో మాత్రం దేవుని యొక్క ప్రొటెక్ట్ వలన ఇంత మంచి ఫ్లవర్ మనకి విచ్చుకుంది. సరే, ఇప్పుడు పేపర్ ఫ్లవర్స్ మనం పక్కకు తీసేద్దాం. ఇక్కడ నేను పేపర్ ఫ్లవర్స్ పక్కకు తీసేసిన. ఇప్పుడు నేను రియల్ ఫ్లవర్స్ తెచ్చాను. ఇక్కడ మనకి కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. సరే, నేను ఇంకొన్ని ఫ్లవర్స్ కూడా తెంపాను. అవి ఇగోండి, వీటికి తేడా చాలా ఉంది. ఏం తేడా? ఇది ఇలా వాడిపోయింది, ఇది చాలా అందంగా, ఆకర్షణీయంగా, ప్రీతికరంగా ఉంది. ఇది ఎందుకు అలా ఉంది మనం చెప్పుకుందాం. ఇది వచ్చేసి నేను ఇవి రెండు ఒకటే టైంకి తెంపిన, ఇవి రెండు ఒకటేసారి తెంపిన. అయితే ఇవి మాత్రం నేను వాటర్లో పెట్టలేదు, ఇవి అస్సలకే నేను వాటర్లో పెట్టలేదు, అందుకే ఇలా వాడిపోయినాయి. ఇవి మాత్రం నేను వాటర్లో పెట్టాను, అందుకే ఇలా అందంగా, చాలా ఆకర్షణీయంగా మనకి కనిపిస్తున్నాయి. సరే, మరలా మనం ఒకసారి ఏం చేద్దాం, ఈ ఫ్లవర్ మనకు ఉంది కదా, ఈ వాడిపోయిన ఫ్లవర్, ఈ వాడిపోయిన చెట్టుని మనము ఇందులో వేసుకుందాం. ఇది మనం ఈ ప్రపంచంలో ఉండవచ్చు కానీ మనలో ఈ లోకం ఉండకూడదని చెప్పుకున్నాం కదా, మనలో ఇప్పుడు లోకం ఉందన్నమాట. అందుకే మనము ఇలా వాడిపోయాం. ఇందులో మనకి ఒక్క చుక్క కూడా వాటర్ లేవు, అందుకే ఇలా ఆకర్షణీయంగా మనం కనిపించట్లేదు, ఇలా కనిపిస్తున్నాం. సరే, ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం చూసుకుందాం. ఇక్కడ మనం చాలా అందంగా కనిపిస్తున్నాం. నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా, వీటిని ఇలా తీసి ఇలా అంటే అయ్యా పోయినాయి, మొత్తం ఆరిపోయి నలిగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉన్నట్లయితే, మనలో ప్రపంచం ఉన్నట్లయితే అలా మనం కూడా అయిపోతాం. ఇక్కడ ఉన్నట్టయితే మనకి దేవుని ప్రొటెక్ట్ ఉంటుంది, ఈ చుట్టూ మనకి దేవుని ప్రొటెక్ట్ ఉంటుంది. మనం ఎంత కన్నీరు కాచినా దేవుని బుడ్డిలో దాచుకుంటాడు, కాబట్టి మనకి దేవుని ప్రొటెక్ట్ ఉంటుంది. మనము ఇక్కడ కన్నీరు కారుస్తున్నాం, అయినా ఇందులో ఆగట్లేదు, ఇందులో ఆగుతుంది. ఎందుకంటే నేను చెప్పనా, మనము ఇటు నుండి కన్నీరు కారుస్తాం, ఇటు నుండి వెళ్ళిపోతాయి. ఎందుకు? ఇటు నుండి ప్రార్థన చేస్తున్నాం, ఇటు నుండి పాపం చేస్తున్నాం. అందుకే దేవుని ప్రొటెక్ట్ అనేది మనకి లేకుండా పోయింది, దేవునికి మనము దగ్గర కాలేకపోతున్నాం అస్సలే. అదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అందంగా, ప్రీతికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దేవుని ప్రొటెక్ట్ ఉంది, దేవుని బుడ్డిలో దాచుకుంటున్నాడు. ఇంకా ఇటు నుండి ఇక్కడ నుండి కన్నీరు కాస్తే మనకి ఈ వాటర్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోవు. ఇక్కడ ఈ రెండు దారులు ఉన్నాయి కాబట్టి ఎటు ఒక దారి నుండి వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి దేవుని యొక్క ప్రొటెక్ట్ ఉంది, అంటే ఇక్కడ మనకి ఒక అందమైన జీవితం ఉంది. ఇక్కడ మనకి అది కనిపించడం లేదు అస్సలకే, ఇక్కడ మనకి చాలా అందమైన జీవితం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనము కీర్తనలు చదువుకున్నాం కదా, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతా సఫలమగును. అంటే ఇప్పుడు ఇతనికి వాటర్ వస్తున్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనము
దేవుని సన్నిధిలో ఉన్న ఇలా లేము కదా. ఇక్కడ మనము దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం కాబట్టి, దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి మనము ఎంత అందంగా ఉన్నాం. ఇప్పుడు మనకి ఒక చెట్టు మనకి ఫ్లవర్ రావాలంటే, ఒక చెట్టుకి ఫ్లవర్ రావాలంటే దానికి ఫస్ట్ ఒక మొగ్గ కావాలి కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక మొగ్గ ఉంది, దాంతో ఈ ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఈ పాపంలో జీవించి ఇందులో మనం దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో కనుక వచ్చినట్లయితే మనం కూడా ఒక మొగ్గలాగా అయ్యి ఇలా వికసిస్తాం. ఈ ఫ్లవర్స్ లాగా చాలా అందంగా ప్రీతికరంగా మనము అందరికీ కనిపిస్తాం. ఇప్పుడు ఈ చెట్టు ఉంది మనకి, ఇది వచ్చేసి మనము కింద మట్టిలో పెడతారు కదా, అందరు చెట్లు పెడతారు కదా. అయితే ఈ చెట్లు పెట్టినప్పుడు మనకి కొన్ని రోజులైన తర్వాత ఈ చెట్టుకి ఫ్లవర్స్ చాలా వచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత దాని చుట్టూ ఇలాంటి చెట్లు కొన్ని మనకి కనిపిస్తాయి. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసి వాక్యం చదివి కన్నీటి ప్రేయర్ చేసినప్పుడు మనం కూడా ఇలా వికసించి మన చుట్టూ ఉన్న వారందరిని కూడా మార్చగలుగుతాం. అంటే దేవుడు మార్చగలుగుతాడు. మన చుట్టూ ఉన్నవారు కూడా అలా మొగ్గలాగా అయ్యి వికసిస్తూ అందరికీ ప్రీతికరంగా కనిపిస్తూ ఉంటారు. ఈ స్టోరీ బాగుంది కదా. మరి ఇది అనేది మనకి ఇక్కడ ఒక దేవుని ప్రొటెక్ట్ అనమాట. అందుకే మనకి ఎటు నుండి వాటర్ పోవట్లేదు, చాలా అందంగా వికసిస్తున్నాం. ఇక్కడ మనకి అది లేదు, అందుకనే మనం ఇలా ఉండిపోయాం. ఇక్కడ మనకి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్. మనం కూడా అలా కనిపించాలంటే దేవుని యొక్క ప్రొటెక్ట్ మనకు ఉండాలి. దేవుని యొక్క ప్రొటెక్ట్ మనకు ఉండాలంటే దేవుని దగ్గర ప్రార్థించాలి, వాక్యం చదవాలి, దేవుని యందు కన్నీటి ప్రార్థన చేయాలి. అలాంటప్పుడు దేవుని యందు ఆనందిస్తూ సంతోషిస్తూ మనకి ఎటువంటి టెన్షన్స్ కూడా లేకుండా ఇలా దేవుని యొక్క ప్రొటెక్ట్లో మనము జీవించగలుగుతాం. అదేవిధంగా మనము చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. దేవుని యందు ప్రార్థించినప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని సక్సెస్ అవుతుంది. మనకి కొన్ని పనులు చాలా కష్టంగా అనిపిస్తాయి. అవి మనము ప్రార్థన చేసినామంటే అవి మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి. మనం చేసే ప్రతి ఒక్క పని చాలా సులువుగా ఉంటుంది. మనము కీర్తనలు లాస్ట్లో చదువుకున్నాం కదా, అతడు చేయనదంతే సఫలమగునని. మనం దేవునికి ప్రార్థించినప్పుడు ఇలాగే మనం చేయన ప్రతి పని సఫలమవుతుంది, సక్సెస్ అవుతుంది.